ఓ వైసీపీ కార్యకర్తలారా, మీ సేవలనే మే మరువం. మీ అందరికీ మా వందనం. లక్ష్యం మరువక పంతం విడివక కార్యకర్తల త్యాగాలే మన గెలుపు మార్గాలే ఏమిచ్చిన నీ గుణముని తీర్చేది లేదే. జగనంటూ అనుసారంగా ఈ 2 ఏళ్ల పరిపాలనలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఇచ్చిన హామీలు ఏ విధంగా కూడా అమలు కాదని చెప్పే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు 4వ తారీఖు అంటే అధికారం వాళ్ళకు వచ్చింది కాబట్టి ఈ 2 ఏళ్ల పరిపాలన ఏ విధంగా కూడా సహాయ శాఖలు అందించలేదు కాబట్టి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. 4వ తారీఖున 9వ తారీఖున 12వ తారీఖున పెద్ద ఎత్తున ఈ సూపర్ 6 మీద రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద కూడా ఈ కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. ఈ కార్యక్రమాలకు కూడా మహిళలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేస్తున్నటువంటి వీరందరూ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఏదైనా కానీ పార్టీకి అండగా నిలబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అధికారం వచ్చినాక చేస్తా అని చెప్పిన విషయం కూడా అందరూ కూడా గమనించాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది. ముఖ్యంగా సూపర్ 6 అనే కార్యక్రమాన్ని అట్టఫ్లాప్ అయిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఆ రోజుల్లో అధికారంలోకి వచ్చేదానికి ఎన్నో హామీలు ఇచ్చడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు కొట్టాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో హామీలు ఇచ్చాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేకి చేతగాగా కూటమిగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ప్రయత్నం చేసే పరిస్థితుల్లోనే విజయం సాధించారు. సంతోషమే కాదని లేదు. ఇచ్చిన హామీలు కూడా ఏ విధంగా ఉన్నాయంటే అందరికి ఆకర్షించే విధంగా ఆ కార్యక్రమాలు ఉన్నాయి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పగలిగినాడో ఆ హామీలు ఇచ్చాడు, నెరవేర్చినాడు కూడా. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పే జగన్మోహన్ రెడ్డి రాలే. ఈయన అబద్ధాలు చెప్పి అధికారులకు 16లో వచ్చాడు, 2024లో రావడం జరిగిందని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అబద్ధాలతోనే ఈ పార్టీ నడుస్తా ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది. చంద్రబాబు ఇచ్చే హామీలన్నీ కూడా అమలుగా హామీలు ఇస్తా ఉంటారని కూడా గమనించాలని చెప్పి ప్రజలకు కోరుతా ఉన్నాను. ఎందుకంటే సూపర్ 6 లో అందరికి తెలుసు, ఏదున్నా కూడా ఆ సిలిండర్ ఫ్రీ ఇస్తా, 3 సిలిండర్ ఫ్రీ ఇస్తా అన్నాడు, బస్సు ఫ్రీ అన్నాడు, పల్లెకి 100 అన్నాడు, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడు, 18 ఏళ్ళకే 18,000 ఇస్తా అన్నాడు, అదే నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు, రైతు భరోసా ఇస్తా అన్నాడు. ఇవన్నీ కూడా తుంగలో దొక్కనటువంటి పరిస్థితులు. ఏమన్నా అంటే ఎవరైనా సూపర్ 6 గురించి మాట్లాడితే వాళ్ళు నాలుగే మందం అని చెప్పేసి ఏదో మాట్లాడే మాటలు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూసాం. ఏదున్నా కూడా ఆయన ఏమన్నాడు, కరెంట్ ఛార్జీలు పెంచిన అన్నాడు. ఏ విధంగా కూడా ప్రజల మీద భారం వేసే పరిస్థితి లేదు. నేను సంపద సృష్టిస్తా అంటే మళ్ళా సంపద ఏ విధంగా సృష్టిస్తాడని చెప్పేసి అనుకోవడం జరిగింది. మళ్ళా ప్రజలు నడ్డివిచ్చే విధంగా ఛార్జీలు పెంచడం, అన్ని విధాలుగా పెట్రోల్ ధరలు పెరగడం, కాయగూరల రేటు పెరగడం, ఏ విధంగా చూసినా కూడా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలన్నీ తుంగలో దొక్కేదానికి ప్రయత్నం చేయడం కూడా చేస్తా ఉన్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఏదున్నా కూడా ఆయన ఏది కూడా చేసే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు ఎంతసేపు ఉన్నా కూడా అమరావతిని చూస్తా ఉన్నాడు. అమరావతి కోసం దాదాపుగా 300 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి ఇప్పటి వరకు ప్రజలకి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏమి అమలు చేయకుండా ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తా ఉన్నాం. ఎంతసేపు అమరావతి అంటారు. అమరావతి కాని అమరావతిని పట్టుకొని రైతులు 33,000 ఎకరాలే కాకుండా మళ్ళా 1,00,000 ఎకరాలు తీసుకొని ఏదో వ్యాపారం చేసే పరిస్థితిలో చేస్తా ఉన్నటువంటి కనపడతాను. కానీ ఏ విధంగా కూడా అక్కడ రాజధాని ఏర్పాటయ్యే పరిస్థితి లేదు. ఇది గ్యారెంటీగా ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నాం. ఏదన్నా కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు మా విగన్ అంటే
అక్కడ ఉన్నటువంటి మచిలీపట్నం గాని, విజయవాడ గాని, గుంటూరు గాని, ఈ మధ్యలో ఏదైనా గాని డబ్బు ఖర్చు లేకుండా రాజధాని ఏర్పాటు చేసే పరిస్థితి తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి కూడా సలహా ఇవ్వడం జరిగింది. అది నచ్చలా ఆయనకి. ఎంతసేపు ఉన్న అమరావతిలో వ్యాపారాలు చేసుకోవాలా, ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా కూడా ఆ అమరావతి అడ్డు పెట్టుకొని బాగా సంపాదించుకొని దోచుకోవడానికి ప్రయత్నం చేయాలా. రైతుల నుంచి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి దోచుకొని ఇవన్నీ కూడా వాళ్ళు బలపడాలని చెప్పేసి ఒక ఆలోచననే ఉందని చెప్పేసి కూడా మీరు ప్రతి ఒక్కరు ఆలోచించాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతా ఉంది.